ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము. యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, గలిలయ ప్రదేశం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒకప్పుడు పాత నిబంధన కాలంలో గలిలయ ప్రదేశము దేని కొరకు ఏర్పాటు చేయబడిందంటే, తెలియకయే పొరపాటున తప్పు చేసినటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వారు తప్పించుకొని పారిపోయి తలదాచుకోవడానికి స్థావరముగా ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలము గలిలయ ప్రదేశము. గలిలయలోని కెదేషు అనబడే ప్రదేశాన్ని వారికి ఏర్పాటు చేశారు. అటువంటి ప్రాంతాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన సువార్తను అక్కడ ప్రారంభించాడు. అంతేకాక ఆ గలిలయ ప్రాంతంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించి ఆ గలిలయ పట్టణ నివాసులకు తన యొక్క మరణమును గూర్చి, పునరుద్ధానమును గూర్చి అనేక మర్మములను బోధించారు. అంతేకాదు కానీ యేసయ్య పునరుద్ధానుడైనటువంటి తరువాత ఆ గలిలయ ప్రాంతమునకు వెళ్ళి తన ప్రత్యక్షతను, తన మహిమను ఆ గలిలయ ప్రాంత నివాసులకు కనపరిచాడు. అంతేకాకుండా ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యి వెళ్తున్నప్పుడు కూడా ఆ పరలోకం యొక్క దర్శనమును, ఆరోహణమవుతున్నటువంటి దర్శనమును కూడా ఎవరు ముందు చూచారు అని అంటే గలిలయ మనుషులు. యేసుక్రీస్తు ప్రభువారి సువార్తలోను, ఆయన మరణములోను, పునరుద్ధానములోను ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహించిన వారు గలిలయ మనుషులు. ఒకప్పుడైతే వారు తప్పు చేశారు, నరహత్య చేశారు, వారు దేవునికి విరోధమైనటువంటి కార్యములు చేసి మనుషులందరి చేత వెలివేయబడ్డారు. కానీ దేవుడు అదే పట్టణంలోనికి అడుగుపెట్టి అదే పట్టణంలో అద్భుతాలు చేసి దానిని ఇక్కడ ఏమంటున్నాడంటే మహిమగల దానిగా నేను చేయుచున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కూడా చీకటిమయమైనటువంటి బ్రతుకు నీ జీవితంలో ఉంటే, నీ జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి తప్పులు చేసిన, దేవునికి వ్యతిరేకమైన కార్యములు నువ్వు జరిగించినప్పటికీ పశ్చాత్తాపముతో నువ్వు దేవుడి దగ్గరకు వచ్చినట్లయితే ఆయన నిన్ను మహిమ కలిగినటువంటి పాత్రగా నిలబెడతాడు. అనేకుల ముందు ఎక్కడైతే వెలివేయబడ్డావో, ఎక్కడైతే దేవునికి విరోధముగా జీవించావో, పశ్చాత్తాపం కనుక నీలో ఉన్నట్లయితే నీ జీవితంలో కూడా యేసయ్య అడుగు పెడతాడు. నీ హృదయంలో కూడా యేసయ్య అడుగు పెట్టి మనుషులందరి ఎదుట కూడా మహిమ కలిగినటువంటి పాత్రగా, ఘనమైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటాడు, నిలబెడతాడు. కాబట్టి ఈరోజు గలిలయ ప్రాంతం మాత్రమే కాదు కానీ నిన్ను కూడా దేవుడు మహిమ కలిగినటువంటి పాత్రగా చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి పాత్రగా నిన్ను సరిచేసి నిలబెట్టే కృపను నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.